శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవటం అమ్మ చరిత్ర చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా. నిన్న మనం మాస్టర్ గారు అమ్మని మాస్టర్ గారు దర్శించుకున్న సంఘటన చదువుకున్నాం. అమ్మ మాస్టర్ గారు అనేటువంటి అధ్యాయాన్ని మొదలుపెట్టాం మనం. ఈ అధ్యాయంలో ఏం చెప్పుకున్నామంటే, మాస్టర్ గారు 1973 సెప్టెంబర్లో ఏలూరుకి స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారు. అక్కడ అమ్మ గురించి విని మొదటిసారిగా తెలుసుకుని ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికే బయలుదేరారు. ముగ్గురు మిత్రులు కూడా అమ్మ దర్శనం చేసుకోవడం ఉత్సాహం చూపడంతో వారిని కూడా వెంట పెట్టుకుని తణుకు చేరారు. అక్కడి నుంచి కాలినడకన చివటం బయలుదేరారట. చివటం ఊరి పొలిమేరకు చేరేసరికి అమ్మ రోడ్డు మీదుగా వీరికే ఎదురొచ్చారట అమ్మ. అప్పుడు అమ్మని గుర్తించి మాస్టర్ గారు నమస్కారం చేసుకోవడానికి గబగబా వస్తుంటే అమ్మే మాస్టర్ గారికి రోడ్డు మీదే సాష్టాంగ నమస్కారం చేసుకున్నారట. తర్వాత అమ్మకి చేతికి పువ్వులు పండ్లు సమర్పించుకుని మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారట. ఈ సంఘటన గురించి అడిగిన వారితో మాస్టర్ గారు, అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం, ఇందులో మన గొప్పతనం ఉందనుకోవడం అవివేకం అన్నారట. అంటే అలా అని మాస్టర్ గారి నిజస్థితిని తెలియకుండా చేశారంట. అమ్మ కూడా మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారనమాట. అంటే మాస్టర్ గారు ఎంత గొప్పవారు అన్నది మనం ఆలోచించుకోవాలి. కాకపోతే ఏంటంటే మాస్టర్ గారు మరి మహాత్ములను దర్శించడం ఏమిటి అంటే, మనకి మార్గదర్శకంగా మనం ఎలా మహాత్ములను దర్శించుకుని ఎట్లా చేయాలన్నది చెప్పడం కోసమనే ఒక సాధకుడిగా మాస్టర్ గారు అట్లా చేసేవారనమాట. మళ్ళీ మాస్టర్ గారు 1980 నవంబర్లో అమ్మ దర్శనార్థం వెళ్ళారట. మళ్ళీ మాస్టర్ గారు వస్తున్నారంటే ఇంకా అమ్మగారికి విపరీతమైన ఆనందంట. చివటం అమ్మకి బాబు వస్తున్నాడు అంటూ అమ్మ ఇంకా ఆనందపడిపోయి కుటీరానికి రామాలయానికి సున్నాలు వేయించేవారట. అంతా శుభ్రం చేయించి కుటీరం అలికించి ముగ్గులు పెట్టించేవారట. మాస్టర్ గారు వచ్చే సమయానికి పెద్ద హుండాల్లో స్నానానికని నీళ్లు కాగించి ఉంచేవారట. మంచి పిండి వంటలు భోజనం సిద్ధం చేయించేవారట. అమ్మకి అలా మాస్టర్ గారు అంటే ఎంతో ఇష్టం అనమాట. ఆ రోజు ఊరంతా పెద్ద పండగ జరుపుకుంటున్నట్టు ఉండేట మాస్టర్ గారు వస్తున్నా అంటే. అక్కడికి మాస్టర్ గారు నమస్కరించుకున్నాక అమ్మవారికి ప్రసాదం పెట్టారట. అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపించారట. తాము కొంత తింటూ మాస్టర్ గారు నోట్లో పెడుతున్న దృశ్యం చూసి తీరవలసిందే అంటారు. ఎన్నాళ్లకు తన చెంతకు వచ్చిన కొడుకుపై చూపే ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యం అమ్మ చర్యల్లో కొట్టు వచ్చినట్టు కనిపించాయి. అంటే బిడ్డ వస్తే మనం ఎంత ఇదిగా చూసుకుంటామో అలా చూసుకున్నారట. తర్వాత ఏమో అమ్మకి మాస్టర్ గారు పూజ చేశారు. అది కూడా ఎంతో చూడవలసిన దృశ్యం అని చెప్పి మనం చదువుకున్నాం. అప్పుడు అమ్మ గురించి మాస్టర్ గారు ప్రసంగం చేశారట. అమ్మ గొప్పతనాన్ని, అమ్మ శరీరంతో మన మధ్య ఉన్నారు కదా అని ఆవిడ గొప్పతనాన్ని మర్చిపోతామని చెప్పి ఆవిడ ఎంతటి గొప్పవారో చెప్పి, అట్టి చనువే కృష్ణ పరమాత్మ తత్వాన్ని అర్జునుడు పదే పదే విస్మరించేలా చేసింది. ఆ కారణంగానే సాయితో చనువు అనుభవించిన శ్యామ కూడా సాయి సశరీరులై ఉండగా హృదయపూర్వకంగా వారిని ఎన్నడూ పూజించలేకపోయానని, సాయి గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించలేకపోయానని సాయి నిర్యానంతరం శ్యామ వాపోయాడు అని చెప్పారట. అందుకని అమ్మ మన మధ్య జీవించడం ఎంతో అరుదు, వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు అని చెప్పి ఆ మాస్టర్ గారు చెప్పారట. తర్వాత మనం ఏం చదువుకున్నామంటే, అమ్మ సాయిలీలామృతం అందరి చేత అక్కడ పారాయణ చేయించేవారు. భగవద్గీతతో పాటు సాయిలీలామృతం కూడా పారాయణ చేయించేవారు అని చెప్పుకున్నాం మనం. పూజ్యశ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో నిర్మిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి అమ్మ తమ ఆశీస్సులను ఇవ్వడమే కాక 116 విరాళంగా పంపారట. మాస్టర్ గారేమో విద్యానగర్లో బాబా గుడి నిర్మిస్తున్నారు. ఆ నిర్మిస్తున్నప్పుడు మా అమ్మ ఆశీస్సులు ఇవ్వడమే కాకుండా చెవటం అమ్మగారు 116 రూపాయల విరాళం పంపారట. అంతేకాక మందిర కుంభాభిషేకానికి తమ భక్తుల్ని పంపించారు. పెదబాబు అంటే సాయిబాబా, బాబాని పెదబాబు అనేవారు, చిన్నబాబు అంటే మాస్టర్ గారు అనమాట. పెదబాబుకు 1000 2 రూపాయలు ఇచ్చి పంపారట. విద్యానగర్లో కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో చివటంలో అమ్మ శ్రీ సాయిబాబాకు పూజ చేయించారట. మాస్టర్ గారిని, వారి కార్యక్రమాలను అమ్మ ఎంతగానో ఆదరించేవారో తెలుసుకోవడానికి శ్రీ విశ్వయ్య పంతులు గారు మాస్టర్ గారికి రాసిన ఈ కింది ఉత్తరమే ఒక ఉదాహరణ.
విశ్వయ్య పంతులు గారు మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశారట. అంటే అమ్మ మాస్టర్ గారు చేసే కార్యక్రమాలను ఎంతగా ఆదరిస్తారో అనేది మనకి ఇది చదువుకుంటే తెలుస్తుంది అనమాట. తణుకు 17/3/1981. పూజ్యశ్రీ మాస్టర్ గారి పాదపద్మములకు తణుకు నుండి విశ్వయ్య పంతులు నమస్కరించి వ్రాయున్నది. శ్రీ షిరిడి సాయినాథునికి మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. నిన్నటి దినమున అనగా 16/3/81 సాయంత్రం మా కుటుంబ సభ్యుల అందరము శ్రీ 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 అమ్మగారి వద్దకు వెళ్ళితిమి. అంటే చివట అమ్మ దగ్గరికి. అమ్మగారి దర్శనానంతరము మా కుటుంబ సభ్యులు అందరము మనిషి చొప్పున మీ కుటుంబ సభ్యులు శిష్యులు అందరి నమస్కారాలు శ్రీ 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 అమ్మగారికి అందజేసేది. మీ అమ్మగారి ఆనందములకు ఆ సమయమున అవధులు లేవు. అక్కడికి వచ్చిన సత్సంగ సభ్యులు అందరితో శ్రీ 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 అమ్మగారు చూడండి చూడండి భరద్వాజ బాబు నాకు నమస్కారాలు చెప్పారట అని పక్కపక్క ఆనందంతో పరవశించిపోయారు. తరువాత నేను తీసిన ఫోటోలు శ్రీ శ్రీ అమ్మగారికి ఇచ్చాను. అమ్మ ఆ ఫోటోలు బాబాగారి ఫోటోను మందిరం ఫోటోను చూసి కళ్ళకద్దుకున్నది. అంటే అక్కడ విద్యానగర్ మందిరం ఫోటో పంపిస్తే అమ్మగారు అంత ఆనందపడిపోయి కళ్ళకద్దుకున్నారట. ఇక్కడే సత్సంగ సభ్యులందరికీ ఆ ఫోటోలు దించి చూడండిరా మనం అక్కడికి వెళ్ళిపోయినా బాబు ఫోటోలు వచ్చాయి. అమ్మో బాబు ఎంత పెద్ద మందిరం కట్టించాడా చాలా బాగుంది అని అన్నారట. తర్వాత మా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరము తమరు ఇచ్చిన రూపాయి నాణెములను అమ్మ చేతికిచ్చాము. అప్పుడు అమ్మ అమ్మో చూడండిరా బాబు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న బాబు దాకా మనిషికి 3 రూపాయలు ఇచ్చారు. అమ్మ మీరందరూ ఈ రూపాయలు పూజలో ఉంచుకోండి ఖర్చు పెట్టకండి అని అనుజ్ఞ ఇచ్చారు. మాస్టర్ గారు పంపించిన రూపాయలు అందరికీ ఇచ్చి మీరు పూజలో పెట్టుకోండి వీటిని ఖర్చు పెట్టకండి ఇలా పంపించారు. అక్కడ పెద్దబాబు నుంచే వచ్చింది అంటే బాబా దగ్గర నుంచి చిన్నబాబు దాకా అలా అందరూ మనకి పంపించారు అని చెప్పారట. తర్వాత అక్కడ 12వ తేదీన జరిగిన ఉత్సవ విశేషాలన్నీ ఒక్కొక్క విషయం శ్రీ అమ్మగారికి చెప్పగా అమ్మ అమితానందంతో ఉప్పొంగిపోయారు. నిజం చెప్పాలంటే చంటి పిల్లలకు మనం వాళ్ళకి ఇష్టమైన వస్తువులు చూపితే వాళ్ళు ఏ రీతిగా చంకలు ఎగరవేసి ఆనందంతో పరవశించిపోతారో ఆ రీతిగా అమ్మగారి చంకలు ఎగరవేసిన రీతి చూచి మాకు ఒడలు గగ్గరు పొడిచినాయి. బాబు చాలా కష్టపడ్డారయ్యా మన సుధీంద్ర బాబు భరద్వాజ బాబు ఒకటేనయ్యా అని పలికిరి. సుధీంద్ర బాబు గారు కూడా ఒక మహాత్ములు అనమాట. ఆయనను భరద్వాజ బాబు ఒక్కరే అని చెప్పేసి అన్నారట. అమ్మ అసలు ఆ విద్యానంద గారు బాబా మందిరం గురించి చెప్తుంటే చిన్నపిల్లల చంకలు కొట్టుకుని ఎగరేసినట్టుగా అట్లా అంత ఆనందపడిపోయారట అమ్మ. బాబా మందిరం ఇట్లా కట్టారు ఇట్లా జరిగే విశేషాలు అవన్నీ చెప్తూ ఉంటారట. తర్వాత మేము ఒక్కొక్కరము దత్తసాయి ఫోటోను మీ ఫోటోను అమ్మగారికి ఇవ్వగా ఆ ఫోటోలను కళ్ళకు అదుముకొని అక్కడ ఉన్న సత్సంగ సభ్యుల అందరికీ ఆ ఫోటోలు చూడమని అమ్మ పలికి దత్తసాయి ఫోటోలోని సాయిబాబాను అమ్మ చాలా మెచ్చుకున్నది. అయ్యో ఇటువంటి ఫోటోలు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తేకపోయారా తీసుకురావాల్సిందండి అని పలికిరి. తర్వాత మీరు మా అందరికీ ఇచ్చిన ప్రసాదాల్లో మా చెల్లెలకి ఇచ్చిన పొట్లను తీసుకుని చించి అందులోని ఊదిని ప్రసాదమును అందరికీ పంచమనిరి. తర్వాత అక్కడ చేరిన భక్తులందరి చేత హరే రామ 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 హరే హరే అను నామజపం 5 నిమిషాలు చేయించి ఆరతిప్పించి ప్రసాదమును అమ్మగారు స్వయంగా ఇచ్చిరి. మాస్టర్ గారు అక్కడ పంపించిన ప్రసాదాన్ని అమ్మే అక్కడ ఆరతి ఇచ్చి అన్ని వాళ్ళ చేత హరే రామ అనిపించి అక్కడ అందరికీ ప్రసాదాన్ని స్వయంగా పంచారట అమ్మ. మాస్టర్ గారండి ముఖ్యమైన విషయం ఏమిటంటే 12వ తేదీన అంటే ప్రారంభోత్సవం నాడు మా భాస్కరో అక్కనో అమ్మ తన దగ్గరే ఉంచుకొని బాబా పూజ జరిపించచ్చు అక్కడ చేరిన సత్సంగ సభ్యులతో 12వ తేదీన విద్యానగర్లో 7-8 గంటల మధ్య బాబా పటం ఊరేగించుచుండగా ఇక్కడ చివటంలో అమ్మ చెప్పారట. తర్వాత మీరు పీటల మీద కూర్చున్నట్లుగా శిఖరమునకు పసిడి కుండలు పెడుతున్నట్టుగా ఫలానా టైంకి అన్న సమారాధన జరుగుతున్నట్లు చెప్పారట. వీళ్ళ వాళ్ళు ఒకళ్ళు అక్కడ ఉన్నారట. అప్పుడు సత్సంగ సభ్యులతో చెప్పారటండి. 12వ తేదీన విద్యానగర్లో 7-8 గంటల మధ్య అక్కడ బాబా పటం ఊరేగిస్తున్నారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని విద్యానగర్లో బాబా మందిరం కట్టిస్తుంటే మాస్టర్ గారు అక్కడ జరుగుతున్నది చివటంలో అమ్మ అక్కడ కూర్చుని చివటం అమ్మ చెప్తున్నారట. అక్కడ ఏం జరుగుతుందో కార్యక్రమం అంతా అక్కడ సత్సంగ సభ్యులకి వాళ్ళందరికీ చెప్తున్నారట. అక్కడ 7-8 గంటల మధ్య బాబా పటం ఊరేగించుతున్నట్లుగా అక్కడ చివటం అమ్మ చెప్పారట. తర్వాత మాస్టర్ గారు పీటల మీద కూర్చున్నట్టుగా శిఖరమునకు పసిడి కుండలు పెడుతున్నట్టుగా మళ్ళీ ఈ టైంకి అన్న సమారాధన జరుగుతున్నట్టుగా ఇవన్నీ చెప్పారట. అంటే కళ్ళకు కట్టినట్టుగా అక్కడ జరుగుతున్నదంతా విద్యానగర్లో జరుగుతుందంతా చివటం అమ్మ చెప్తున్నట్టు అక్కడ ఉన్న వాళ్ళకి. మేము ఇంటికి వచ్చిన తర్వాత మాతో యోచించి
ఆలోచించగా సరిగా మేము చెప్పిన టైమింగ్స్, అమ్మ చెప్పిన టైమింగ్స్ ఒకే రీతిగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ టైంలో ఇది జరిగింది, ఆ టైంలో ఇలా జరుగుతుంది అని అమ్మ చెప్తున్నారట. అదేను ఈయన అక్కడికి వెళ్ళిన ఆయన వచ్చారు కదా, అక్కడి నుంచి వచ్చిన ఆయన చెప్పిన టైం చూస్తే కరెక్ట్గా ఉన్నాయట. అమ్మ చెప్పిన టైమింగ్స్ను అక్కడ జరిగిన టైమింగ్స్ కరెక్ట్గా ఉన్నాయట, ఒకే టైం ఒకే రీతిలో. అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింట. దీనిని బట్టి ఆలోచించగా శ్రీ అమ్మగారు విద్యానగర్ వచ్చే ఉంటారని మా కుటుంబ సభ్యులు అందరము అనుకున్నాము. ఆ జగజ్జననికి తెలియనిదే లేదని వ్యక్తమవుతున్నది. కానీ అమ్మ అప్పుడు చెవటంలోనే ఉన్నారు, అంతా చెప్తూనే ఉన్నారనమాట. అక్కడ జరుగుతుందంట అమ్మకి తెలుస్తుంది అది. అట్లా జరిగిన తర్వాత మీకు ఈ సంగతులన్నీ వెంటనే లెటర్ రాయాలనిపించింది. మాస్టర్ గారికి ఆయన లెటర్ రాశారు. ఇట్లా అమ్మ అన్నీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఇక్కడ చెవటంలో అమ్మ చెప్పారు అని చెప్పి. ఎందుచేతనంటే మరలా అమ్మ పలికిన పలుకులు నాకు జ్ఞాపకం ఉండకపోవచ్చును అన్న ఉద్దేశంతో ఈ లెటర్ వెంటనే రాస్తున్నాను. అక్షరదోషములు దయతో మన్నించ ప్రార్థన చిత్తగించవలను. ఇట్లు మీ శిష్యుడు మిస్సయ్య పంతులు 17/3/1981. ఆయన మాస్టర్ గారికి ఇట్లా లెటర్ రాశారనమాట అండి. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఒకసారి కుటుంబ సమేతంగా అమ్మను దర్శించారు. అమ్మకు పూజ్య మాస్టర్ గారి దంపతులు, మాస్టర్ గారి పుత్రిక చిరంజీవి వేదవతి పూజ చేసుకున్నారు. మాస్టర్ గారి కుటుంబం అంతా, అంటే మాస్టర్ గారు, అమ్మగారు, వేదమ్మ గారు వీళ్ళందరూ వచ్చి మాస్టర్ గారిని అమ్మని దర్శించుకున్నారట, చెవట అమ్మగారిని. మాస్టర్ గారి పుత్రిక చిరంజీవి, మాస్టర్ గారి దంపతులు మాస్టర్ గారి పుత్రిక చిరంజీవి వేదవతి పూజ చేసుకున్నారు. అమ్మగారికి మాస్టర్ గారు, అమ్మగారు, మాస్టర్ గారి పుత్రిక వేదమ్మ గారు ముగ్గురు కలిసి పూజ చేసుకున్నారట. మాస్టర్ గారిని, వారి శ్రీమతి గారిని, వారి పాపను ఎంతో ప్రేమ వాత్సల్యంతో ఆదరించారు. పాపకి ఇష్టమైన వంటకాలు దగ్గరుండి వండించి పెట్టారు. వేదమ్మ గారికి ఇష్టమైన వంటకాలన్నీ దగ్గరుండి వండించి పెట్టారట అమ్మగారు, చెవట అమ్మగారు. మాస్టర్ గారి శ్రీమతి గారికి కూడా తమ స్వహస్తాలతో అన్నం తినిపించారు. అమ్మగారికి కూడా చెవటం అమ్మగారు, అలివేలు మంగమ్మ గారికి చెవటం అమ్మగారు స్వహస్తాలతో అన్నం తినిపించారట. అమ్మ తమ భక్తులతో మాస్టర్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్తుండేవారు. ఒకసారి మాస్టర్ గారి గురించి తమ భక్తులతో చెప్తూ, అమ్మ ఆ బాబుకి ఎంత జీతం వస్తే అంత పైసా పెట్టు ఉరుకులు అన్నారట. అంటే ఎంత జీతం వస్తే అంత అయిపోతూ ఉంటుంది మాస్టర్ గారి కన్నా. అంటే దాన ధర్మాలు అన్నీ చేసేస్తారు కదా మాస్టర్ గారు, అది ఉండదు అలా అని చెప్పారట. అంటే మాస్టర్ గారికి వచ్చే జీతం అంతా దాన ధర్మాలకు, సాయి సేవలో దేశమంతా తిరగడానికే సరిపోతుంది అని చెప్పి. నిజానికి మాస్టర్ గారు ఒక్క పైసా కూడా రేపటికని దాచుకోలేదు. మాస్టర్ గారు ఎప్పుడు ఒక్క పైసా కూడా రేపటి కోసం అని, మనలా చూడండి మనం బ్యాంకులో వేసుకుంటాం, అలా ఎప్పుడు మాస్టర్ గారు అసలు దాచుకున్నదన్నదే లేదట. ఎంతమంది విద్యార్థులకు, అర్ధార్థులకు రెండో కంటికి తెలియకుండా దానం చేసేవారు. అసలు ఎవరికి తెలిసేది కాదు. ఎంతమందికి మాస్టర్ గారు సహాయం చేస్తున్నారు, ఏం సహాయం చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియకుండా మాస్టర్ గారు అన్ని దాన ధర్మాలు, అన్ని విద్యార్థులకి పుస్తకాలు కొనడం, ఫీజులు కట్టడం, ఎవరు లేదన్నా సరే వెంటనే మాస్టర్ గారు చేసేవారు అనమాట. అది ఎవరికి తెలిసేది కాదు, రెండో కంటికి తెలిసేది కాదు. అంత గుప్త దానాలన్నీ అమ్మకి తెలియడమే ఆశ్చర్యం. అన్నీ అమ్మకి తెలుసు. ఆయన గుప్త దానాలు ఏమేం చేశారో అవన్నీ చెవటం అమ్మగారికి తెలుసు అనమాట. అంతేకాదు మాస్టర్ గారికి పుత్రుడు జన్మించబోతున్నాడని కూడా అమ్మ ముందుగానే చెప్పారు. వేదమ్మ గారి తర్వాత మాస్టర్ గారికి పుత్రుడు పుడతాడని చెప్పేసి కూడా అమ్మ ముందుగానే చెప్పారటండి. విద్యానగర్ కుంభాభిషేకానికి వెళ్ళి వచ్చిన లక్ష్మి గారు అమ్మతో మాస్టర్ గారి శ్రీమతి గర్భవతి అన్న సమాచారం అందిస్తూ, అమ్మ సాధువులకు పిల్లలేంటమ్మా అన్నారట. ఆవిడ లక్ష్మి గారు అన్నారట, అమ్మ సాధువులకి పిల్లలేంటమ్మా అని. అంటే అప్పటికి అమ్మగారు గర్భవతి అనమాట అండి. అంటే బాబుగారు పుట్టాల్సి ఉంది ఆ టైం అనమాట. అమ్మ సాధువులకి పిల్లలేంటమ్మా అన్నారట. అప్పుడు అమ్మ వ్యాసుడికి సుకుడుట్టినట్టేనే అన్నారట. సాధువులకి పిల్లలేంటమ్మా అంటే మాస్టర్ గారికి పిల్లలేంటమ్మా అన్నట్టుగా అడిగితే, వ్యాసుడికి శుకుడు పుట్టాడు కదా అలాగే అని చెప్పారట. ఈ విధంగా మాస్టర్ గారి బాబు చిరంజీవి ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ జననాన్ని అమ్మ ముందుగానే వెల్లడి చేశారు. అంటే ఇట్లా ఈ రకంగా వ్యాసుడికి శుకుడు పుట్టినట్టుగానే అని చెప్తూ మాస్టర్ గారికి బాబు పుడతాడని, అంటే ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ గారు అంటే బాబు గారు పుడతారని ఆయన జననాన్ని ముందే చెవటం అమ్మగారు చెప్పారనమాట అండి. అంతేకాక అమ్మగారికి 5వ నెలలో చలిమిడి, పటిక బెల్లం చీర పంపించారు. అమ్మగారికి అంటే అలివేలు మంగమ్మ గారికి 5వ నెల వచ్చేసరికి చలిమిడి, పటిక బెల్లం చీర కూడా చెవటం అమ్మ పంపించారటండి.
విద్యానగర్ సాయి మందిర కుంభాభిషేకం సందర్భంగా ప్రచురించబడిన సద్గురు దర్శనము అనే సంచికను అమ్మకు చదివి వినిపిస్తుంటే, అమ్మ బాబు ఎంత తిరిగాడే, ఎంత కష్టపడ్డాడే, ఎన్ని విషయాలు సేకరించాడే అన్నారట మాస్టర్ గారి గురించి అనమాట. ఎంత తిరుగుతున్నాడు బాబు, ఎంత తిరిగాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని విషయాలు సేకరించాడు బాబా గురించి అని చెప్పి అన్నారట చెవటం అమ్మ. ఆ సంచికలో ప్రచురించబడిన అమ్మ గురించిన వ్యాసం చదువుతుంటే అమ్మ అక్కడి నుంచి లేచి బయట అరుగు మీద కూర్చుని, ఓసే ఎర్రమంగి ఇవన్నీ నువ్వు మోసావెట్టే అన్నారు. అమ్మగారి గురించి ఒక వ్యాసం రాశారట మాస్టర్ గారు. అది చూశారట అమ్మ, అది విన్నారట. అది విని వెంటనే అమ్మ అక్కడి నుంచి లేచి బయట అరుగు మీద కూర్చుని, ఓసే ఎర్రమంగి ఇవన్నీ నువ్వే చెప్పేశావా అన్నారట. అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదండి బయటపడ్డాం, అందుకేనమాట. నువ్వే చెప్పేసావా ఇవన్నీను అని అడిగారట. నిజానికి ఆ వ్యాసంలోని సంగతులన్నీ మంగమ్మ గారి ద్వారానే తెలిసాయి. మాస్టర్ గారు చివటం వెళ్ళినప్పుడల్లా అమ్మ సన్నిహిత భక్తులతో అమ్మ దినచర్యను, సంభాషణను, అమ్మతో వారికి గల అనుభవాలను ఎప్పటికప్పుడు వ్రాసి ఉంచమని చెప్పేవారు. నిజానికి ఆ విషయాలన్నీ మంగమ్మ గారి వల్లనే తెలిసాయట. మాస్టర్ గారు చివటం వెళ్ళినప్పుడల్లా అమ్మ సన్నిహిత భక్తుల్ని, అమ్మ దినచర్య, అమ్మ మాటలు, అమ్మతో వారికి గల అనుభవాలు ఎప్పటికప్పుడు వ్రాసి ఉంచమని చెప్పేవారట మాస్టర్ గారు. అది అలా అమ్మ గురించి కూడా విషయాలన్నీ బయటకు వచ్చాయన్నమాట. అంటే చూడండి, ఏ మహాత్ముల గురించైనా మళ్ళీ మహాత్ములు చెప్పవలసిందే. మనకి మాస్టర్ గారు ఎంతోమంది అవధూతలు మహాత్ముల గురించి ఈ రకంగా తెలియపరిచారనమాట అండి మానవాళ్ళకి. అమ్మ ఎవరు తమ చరిత్రను వ్రాస్తామని అడిగినా వద్దనేవారు. ఎవరు రాస్తామన్న చరిత్ర అమ్మ వద్దనేవారు. అమ్మకి ఇష్టం ఉండేది కాదనమాట. అంటే బయటపడడం అనేది వారికి అంత ఇష్టం ఉండేది కాదు. ఒకసారి కట్టా సత్యం గారు అమ్మని ఇలా అడిగారు, మా ఊరిలోని వారొకరు స్వామి శివానంద మొదలైన వారి చరిత్రలు వ్రాశారు, మీ చరిత్ర కూడా వ్రాయాలంటున్నారు, మీరు చెబితే వ్రాస్తారట, నన్ను అడగమన్నారు. దానికి అమ్మ, నాకు చరిత్ర ఏముందని, వారంతా మహాత్ములు, నాకు ఏమి తెలుసని, ఏమి చేశానని, అయినా వెనుక జరిగిన చరిత్ర అంతా మరలా గుర్తు తెచ్చుకొని చెప్పడం, ఎప్పుడో కక్కిన కూడు మరలా తిన్నట్లే, వారు అలా అడుగుతూ ఉంటారు, నాకు తెలియదని ఊరుకో, నాకు చరిత్ర వద్దు, ఏమీ వద్దు అన్నారట. అమ్మ అస్సలు ఒప్పుకునేవారు కట్ట. నేను ఎవరని, నాకేంటి, వాళ్ళైతే మహాత్ములు కాబట్టి రాశారు, నాకు చరిత్ర ఏముంది, వారంతా మహాత్ములు, నాకు ఏం తెలుసు, ఏం చేశానని అని చెప్పి అమ్మ అసలు తెలియనిచ్చేవారు కాదనమాట అండి. వద్దని చెప్పు అని చెప్పేవారట. అటువంటి అమ్మ పూజ్యశ్రీ మాస్టర్ గారికి మాత్రం తమ చరిత్రను వెల్లడించడానికి అనుజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం చూసారా అమ్మ చరిత్ర, కానీ మాస్టర్ గారికి మాత్రం అమ్మ చరిత్రను వెల్లడించడానికి, బయటికి వెల్లడించడానికి అనుమతి ఇచ్చారంట, అనుజ్ఞ ఇచ్చేశారు. అసలు మాస్టర్ గారు అమ్మను దర్శించడం ఆంతర్యం అదేనేమో ఎవరికి తెలుసు, చరిత్ర రావడం అన్నదే ఆంతర్యమేమో ఎవరికి తెలుసు మాస్టర్ గారు అమ్మను దర్శించడంలో అంటున్నారు ఇక్కడ. అవధూత శ్రీ చెవటం అమ్మ ఇతర మహాత్ములు. శ్రీ మలయాళ స్వామి వారు ఒక ఉపన్యాసంలో అమ్మ గురించి ప్రస్తావిస్తూ అమ్మ పూర్ణావధూత అని చెప్పారట అండి. మలయాళ స్వామి వారు ఆయన ఒక ఉపన్యాసంలో అమ్మ గురించి చెప్తూ అమ్మ పూర్ణావధూత అని చెప్పారటండి. చివటంలో మలయాళ స్వామి ఆశ్రమం ఉంది. అందులో శ్రీ బాలబ్రహ్మానంద స్వామి అనే స్వాములు వారు ఉన్నారు. అమ్మ బాలబ్రహ్మానంద స్వామి గురుబంధువులు. అమ్మ వారి ఎడల ఎంతో గౌరవం చూపేవారు. ఆ స్వామి అమ్మ గురించి ప్రస్తావిస్తూ అమ్మంటే ఏమనుకుంటారు, అమ్మ పరమహంస, అమ్మకు సాటి ఎవరూ లేరు అన్నారటండి ఆయన. అమ్మ వారిని తమ్ముడు అని సంబోధించేవారు. ఆ స్వామి తర్వాత పక్షవాతం వచ్చి బాధపడుతున్నప్పుడు అమ్మే స్వయంగా వారి మలమూత్రాదులు కడిగి సేవ చేసేవారు. అమ్మ చూడండి, ఆయనకి పక్షవాతం వస్తేట అమ్మే స్వయంగా ఆయన మలమూత్రాలు అన్నీ కడిగి సేవ చేశారటండి. అసలు బ్రహ్మానంద స్వామి ఒకసారి కట్టా సత్యం గారితో, నీవు అమ్మను వదలకు, అమ్మ సామాన్యమైనది కాదు, అమ్మ సంగతి అమ్మ సమాధి అయిన తర్వాత కానీ మీ అందరికీ తెలియదు, అమ్మను మాత్రం వదలకు అని చెప్పారట. బ్రహ్మానంద స్వామి ఒకసారి కట్టా సత్యం గారితో చెప్పారట, అమ్మను అసలు వదలకు, అమ్మేమి సామాన్యమైన ఆవిడ కాదు, అసలు అమ్మ సంగతి మీకు ఇప్పుడు తెలియదు, సమాధి అయ్యాక అప్పుడు తెలుస్తుంది మీకు అందరికీ, ఇప్పుడు ఏమాత్రం తెలియదు, అమ్మను మాత్రం వదలకండి అని చెప్పారట బ్రహ్మానంద స్వామి కట్టా సత్యం గారితో. అమ్మగారి గురువు శ్రీ సాధురాం బాబాజీ ఒకసారి సాధురాం బాబాజీ అమ్మకు తలంటి స్నానం చేయిస్తూ అమ్మ నాకంటే పై మెట్టులో ఉంది అన్నారు. కానీ అమ్మకి గురువుగా ఆయన ఉన్నారు కదా, ముందు చదువుకున్నాం మనం, ఆయన అన్నారట అమ్మ నాకంటే పై మెట్టులో ఉందని చెప్పారట ఆయనే. అంటే గురువుగా తీసుకోవడం కూడాను రాముడు ఎలాగా, రాముడికి కృష్ణుడికి వీళ్ళకి గురువు ఎలా ఉన్నారో అలాగే అనమాట, మనకి శ్రీగురుడికి వీళ్ళందరికీ ఎలా గురువు ఉన్నాడో అలా అనమాట అండి. అది అమ్మ సాధురాం బాబాజీ నిర్వహించే గురు పూజలకు వెళ్ళేవారు.
ఇలా 3 సంవత్సరాలు వెళ్ళి తర్వాత మానేశారు. సాధురాం బాబాజీ వారి గురువు కొత్తలంక యోగి గారు, అమ్మ కొత్తలంక యోగి గారిని కూడా దర్శించారు. వారి సన్నిధిలో అమ్మ మౌనంగా కూర్చున్నారట. ఒకసారి అమ్మ మరికొందరితో కలిసి ముమ్మిడివరం బాలయోగి గారి దర్శనానికి వెళ్ళారు. శ్రీ బాలయోగి గారు అతి చిన్న వయసులోనే ఒక భూగృహంలో తపస్సుకు వెళ్ళిపోయారు. వారు ఆహారం ఏమి తీసుకునేవారు కాదు. ఒక శివరాత్రి రోజు మాత్రం భూగృహం నుండి బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇచ్చేవారు. బాలయోగి గారిని కూడా అమ్మ దర్శించారట. అమ్మ దర్శించే నాటికి బాలయోగి గారు తపస్సులో కూర్చుని సుమారు 2 లేక 3 సంవత్సరాలు అయ్యిందట. అమ్మ వారి తొడపై తమ శిరస్సు నుంచి సమాధి స్థితిలో చాలాసేపు గడిపారు. వారేమీ మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకోలేట. అమ్మ ఆయన తొడ మీద శిరస్సు ఉంచి చాలాసేపు సమాధి స్థితిలో ఉన్నారట అమ్మ. అంతేగాని వాళ్ళు ఏం మాట్లాడుకోలేట. అది బాలయోగి గారు అమ్మ దర్శించిన సన్నివేశం. అమ్మ, మావుడూరి బుచ్చమ్మ గారు, మాలపిచ్చమ్మ గారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో వ్యవహరించేవారు. వీళ్ళందరూ కూడా అవధూతలు అన్నమాట అండి. మావుడూరి బుచ్చమ్మ గారు, మాలపిచ్చమ్మ గారు, అమ్మ వీళ్ళందరూ ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో వ్యవహరించేవారట. వీరు ముగ్గురు కలిసి శ్రీ కనకయ్య గారింట్లో ఒకరోజు భిక్ష చేశారు. అక్కడ అమ్మ ఏమీ తినకపోతే ఏమీ తినలేదేమే అంటూ పిచ్చమ్మ గారు అమ్మ నోట్లో ముద్దలు పెట్టి తినిపించారట. పిచ్చమ్మ గారు అమ్మ ఒడిలో పడుకునేవారట పిచ్చమ్మ గారు. ఆవిడ ఒక అవధూత అనమాట అండి. ఒకసారి రేపల్లి చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు, కురుముద్దల మాలపిచ్చమ్మ గారు మాముడూరు వచ్చారు. ఆ సమయానికి చివట అమ్మ కూడా అక్కడికి చేరుకున్నారు. చిన్నమ్మ తెల్లటి వస్త్రాలు, పెద్దమ్మ గోనెగుడ్డలు కట్టుకుని ఉన్నారు. అమ్మ అప్పటికే దిగంబరిగా ఉన్నారు. వాళ్ళు ఇంకా వస్త్రాలు వేసుకుని ఉన్నారు కానీ అమ్మ అప్పటికే దిగంబరిగా ఉన్నారు. అప్పుడు అక్కడ జరిగిన సమారాధనలో 3 రోజులు వారంతా పాల్గొన్నారట. ఈ అవధూతలందరూ అక్కడ జరిగిన సమారాధనలో పాల్గొన్నారట. మావుడూరి బుచ్చమ్మ గారి మఠానికి అమ్మ తరచూ వెళ్తుండేవారు. అలానే బుచ్చమ్మ గారు కూడా తరచూ అమ్మ దగ్గరకు వస్తుండేవారు. అమ్మ బుచ్చమ్మ గారికి ముద్దలు కలిపి తినిపించేవారు. చివట అమ్మగారు మౌనంగా ఉండేవారు. మావుడూరి బుచ్చమ్మ గారు కోపదారిగా ఉండేవారు. అలా ఈ అవధూతలు ఎట్లా ఉంటారో తెలియదు. అమ్మ శాంతమూర్తిగా ఉండేవారు అనమాట అండి. కానీ మావుడూరి బుచ్చమ్మ గారేమో బాగా కోపదారిగా ఉండేవారట. తిట్టేవారు, కొట్టేవారు కూడా. కానీ అమ్మ మాత్రం శాంతమూర్తి అండి. ఎప్పుడు ఒక్కోసారి ఉన్మత్తుల వల్లే ప్రవర్తించేవారు ఆవిడ అనమాట మావుడూరు బుచ్చమ్మ గారు. ఒకసారి అమ్మ ప్రసాదం పెడుతుంటే నీ ప్రసాదం నీవే ఉంచుకో అంటూ అమ్మగారి మీదకు విసిరేశారు. ఏమే అచ్చమ్మ, నువ్వు బ్రతికి ఉండగా నీ దగ్గరకు వస్తే నీ చెప్పుతో కొట్టు అంటూ రిక్షా ఎక్కి కూర్చున్నారట. అలా అంటే ఒకళ్ళనొకళ్ళు అలా అనుకోవడం, అలా అంతా అవధూతలతో అలాగే ఉంటుందంట. బుచ్చమ్మ గారు ఒక్కోసారి అమ్మను వేళాకోళం చేస్తుండేవారు. వేళాకోళం కూడా చేసేవారట. అమ్మ భక్తులతో మీ అమ్మగారికే చిప్పట్టుకుని ఇల్లు తిరగడం ఇష్టం, నాకు శుభ్రంగా ఇక్కడికి వస్తున్నాయి అనేవారట. వేళాకోళం చేసేవారట. మీ అమ్మగారేమో చిప్పట్టుకుని ఇల్లన్నీ తిరుగుతూ ఉంటారు, ఆవిడకి అలాగే ఇష్టం, నాకేమో నేను ఇక్కడే కూర్చుంటే నాకు ఇక్కడికే వస్తున్నాయి అనేసి అమ్మగారిని వేళాకోళం చేసేవారట బుచ్చమ్మ గారు. ఒకసారి రామాలయంలో పుస్తకాలన్నీ చిందరవందరగా పారేసి అవి సర్దాబోయిన కట్టా సత్యాన్ని కాలుతో తన్నారట. చివరకు వెళ్ళిపోబోతూ కట్టా సత్యాన్ని పిలిచి నిన్ను కొట్టినందుకు ఏమీ అనుకోకురా అని కంట తడిపెట్టి అమ్మను విడవవద్దు అని హెచ్చరించారట. చూడండి, అంత కోపంగా అలా కోపదారిగా ఉంటారు కొంతమంది అవధూతలు. చూస్తే వారి చర్యలు మనకి అసలు ఎందుకేం చేశారో ఏమీ అర్థం కావు. ఒకసారి రామాలయంలో పుస్తకాలను చిందరవందరగా పడేశారట బుచ్చమ్మ గారు. పడేసి అవి సర్దాబోయిన కట్టా సత్యంగాన్ని కూడా కాలుతో తన్ని చివరకు వెళ్ళబోతూ కట్టా సత్యంగాన్ని పిలిచి నిన్ను కొట్టినందుకు ఏమో అనుకోకు అని కంట తడిపెట్టి అమ్మను విడవద్దు అని హెచ్చరించారట. బుచ్చమ్మ గారిని చూస్తుంటే బాబా దగ్గర ఉండే నానావల్లి గుర్తుకొస్తారు. బుచ్చమ్మ గారిని చూస్తేట బాబా దగ్గర ఉన్న నానావల్లి గుర్తొస్తారట. అంటే అమ్మ దగ్గర ఆవిడ అలా ఉండేవారు అనమాట. బుచ్చమ్మ గారు ఎంత తిట్టినా, వేళాకోళం చేసినా, వస్తువులు గిరాట వేసినా అమ్మ మాత్రం శాంతంగా మౌనంగా ఉండేవారు. ఆవిడ ఎన్ని చేసినా సరే అమ్మ అసలు ఏమీ మాట్లాడేవారు కరెక్ట్. చివటం అమ్మగారు ఆవిడ ఎలా తిట్టేవారట, వేళాకోళం చేసేవారట, వస్తువులు గిరాట వేసేవారట. అయినా అమ్మ మాత్రం చాలా శాంతంగా మౌనంగా ఉండేవారట. చివటం అమ్మగారి కొడుకు సూరన్న గారికి బుచ్చమ్మ గారే దగ్గరుండి పెళ్లి జరిపించారట. చివటం అమ్మగారి కొడుకున్నారు కదండి,
ఆయన పేరు సూరన్న. ఆయనకి బుచ్చమ్మ గారి దగ్గరుండి పెళ్ళి కూడా జరిపించారటండి. ఒకసారి అనంత ఏకాదశి అమ్మ మావుడూరు వెళ్ళారు. అక్కడ చెవట అమ్మ మాలపిచ్చమ్మ గారు బుచ్చమ్మ గారు కలిసి అన్నదానం చేశారు. ఆ ఊర్లో జమీందారు గారు కూడా అదే సమయంలో భారీ ఎత్తున అన్నదానం చేయడానికి ఏర్పాటు చేశారు. కానీ చిత్రంగా అమ్మ వాళ్ళు చేసిన సంతర్పణకే జనం ఎక్కువ మంది రాసాగారు. అదే టైంలో వీళ్ళు ముగ్గురు అన్న సంతర్పణ చేస్తున్న టైంలోనే అక్కడ ఏం చేశారట, ఒక జమీందారు గారు కూడా అన్న సంతర్పణ చేశారట. కానీ చిత్రంగా వీరు అమ్మ వాళ్ళు చేసిన అన్న సంతర్పణకే జనం ఎక్కువ మంది వచ్చారట, అమ్మగారు వాళ్ళు చేసిన దానికి. అప్పుడు ఆ జమీందారు గారు ఆశ్చర్యపోయి వచ్చి అమ్మగారుల దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయారట, ఇదేంటి నా అన్న సంతర్పణకి ఎవరూ రాలేదు, అందరూ అక్కడికి వెళ్ళారని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయి వచ్చి ఈ అమ్మగారుల ముగ్గురికి దర్శనం చేసుకున్నారట. అమ్మ గురించి బుచ్చమ్మ గారు నాకు ఇంకా పచ్చి ఉంది, అమ్మలో పచ్చి లేదు అనేవారట. అంటే ఎప్పుడు బుచ్చమ్మ గారు చెప్పారట చెవట అమ్మ గురించి, నాకు ఇంకా పచ్చి ఉంది కానీ అమ్మలో పచ్చి లేదు అని చెప్పారట. అంటే అమ్మ పూర్ణ అవధూత అనమాట అండి. అమ్మ నిర్యాణంతరం అమ్మ లేరని బాధపడుతున్న పెరవలి కరణం గారి కుటుంబ సభ్యులను బుచ్చమ్మ గారు ఎంతగానో ఆదరించారు. వీరు బుచ్చమ్మ గారి దర్శనానికి వెళ్ళారు. ఎవరిని దగ్గరికి రానియకుండా తరిమేసి బుచ్చమ్మ గారు హైమా వాళ్ళు అంటే కరణం గారు అమ్మాయి వస్తూనే రాండే రాండే అని ఆదరించారు. అమ్మ నిర్యాణం చెందిన తర్వాత అమ్మ లేరని బాధపడుతున్నారట కరణం గారు. అప్పుడు వాళ్ళని ఎంతో ఇదిగా అమ్మ ఆదరించారట బుచ్చమ్మ గారు. వాళ్ళు బుచ్చమ్మ గారు దర్శనానికి వెడితే మామూలుగా ఆవిడ ఎవరిని రానిచ్చేవారు కట్ట, తరిమేసేవారట. అలాంటి బుచ్చమ్మ గారు రాండే రాండే అని ఆదరించారట. ఎప్పుడు దిగంబరగా సంచరించని బుచ్చమ్మ గారు హైమకు మచిలీపట్నంలో చిలకలపూడి గుడి వద్ద దిగంబరగా దర్శనమిచ్చి ప్రేమతో కౌగిలించుకుని తాను అమ్మ వేరు కాదన్నట్లుగా ఆదరించారు. తరువాత వీరి ఇంటికి కూడా వచ్చి 2-3 రోజులు ఉన్నారు. ఆవిడ ఎప్పుడు అసలు దిగంబరగా ఉండరట. కానీ ఈ కరణం గారు అమ్మాయికి మాత్రం ఆవిడ దిగంబరగా దర్శనం ఇచ్చి ప్రేమతో కౌగిలించుకుని అమ్మ తాను వేరు కాదన్నట్టుగా ఆదరించారట. తర్వాత వీరింటికి కూడా వచ్చి 2-3 రోజులు ఉన్నారట. అంటే అమ్మని సేవించుకున్న వాళ్ళంటే బుచ్చమ్మ గారికి కూడా ఎంతో ప్రేమ అన్నమాట. మహాత్ములు ఒకరి శిష్యులను మరొకరు ఆశీర్వదించడం కోసం పంపడం పరిపాటి. అమ్మ శ్రీ కట్టా సత్యం గారిని కురుముద్దలలో మాలపిచ్చమ్మ గారు తపస్సు చేసిన మర్రి చెట్టు కింద ఒక రాత్రి ఒక పగలు ధ్యానం చేసుకోమని పంపించారు. ఇది మనం చదువుకున్నాం కదండి అంతకుముందు. దీనికి ఏంటంటే మహాత్ములు ఒకరి శిష్యులను మరొకరు ఆశీర్వదించడం కోసం పంపడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే కట్టా సత్యం గారిని కూడా అప్పుడు పంపించారు కదా, ఆ త్వరలో నుంచి మట్టి తెచ్చుకున్నారు, ఇదంతా మనం చదువుకున్నాం. ఒకసారి శ్రీ విద్యానంద స్వాముల వారు అమ్మ దర్శనానికి వచ్చారు. రామాలయంలో అమ్మ దగ్గర కూర్చున్నారు. అమ్మగారి స్థితి సామాన్యమైన స్థితి కాదు, మీ పూర్వపుణ్యం వలన అమ్మగారు మీ మధ్యనే ఉంటున్నారు అన్నారు. ఒకసారి విద్యానంద స్వాముల వారు అమ్మ దర్శనానికి అని చెప్పి రామాలయంలో అమ్మ దగ్గరికి కూర్చున్నారట. అమ్మగారి స్థితి సామాన్యమైన స్థితి కాదు, అసలు మీరు పూర్వపుణ్యం వలన అమ్మగారు మీ మధ్యన ఉంటున్నారు అని చెప్పారట. అక్కడ ఉన్న వాళ్ళ పూర్వపుణ్యం వలన అమ్మ అక్కడ ఉన్నారు అని చెప్పారట. స్వాముల వారిని చూడగానే వారి కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేశారు అమ్మగారు. కొంతసేపు భగవద్గీత ఉపన్యాసం చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఒకసారి హఠయోగి అప్పారావు గారు అమ్మ దర్శనానికి వచ్చారు. ఈయన సాధురాం బాబాజీ గారి శిష్యులు. ఈయన నీటి మీద పడుకోవడం లాంటి యోగ ప్రక్రియలు చేసేవారు. అమ్మ ఆయన కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసుకున్నారు. అప్పుడు నా కాళ్ళు పట్టుకోకు, నీవు పండిపోయావు, నాకు ఇంకా పచ్చి ఉంది అన్నారు. అంటే అమ్మ స్థితి ఎంత గొప్పదో చూడండి. కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకుంటే ఆయన చెప్పారట, నా కాళ్ళు పట్టుకోకు, నువ్వు పండిపోయావు, అంటే మీరు పండిపోయారు చెవటం అమ్మని, నాకు ఇంకా పచ్చి ఉంది, నా సాధన ఇంకా పూర్తి అవ్వలేదు అని చెప్పారట. అమ్మ ఏమో పరిపూర్ణ అవధూత అనమాట అండి. నాకు ఇంకా పచ్చి ఉంది, ఆయన ఇంకా సాధనలో ఉన్నారు అని చెప్పారటండి. బుచ్చమ్మ గారు చెప్పినట్టే చెప్పారు. కొత్తలంక యోగి గారి శిష్యులు వాడపల్లి బాబు గారు మీరు అమ్మని దర్శించడానికి వచ్చినప్పుడు అమ్మ ఒక గోతిలో సమాధి స్థితిలో ఉన్నారట. తర్వాత అమ్మ మెల్లగా మామూలు స్థితిలోకి వచ్చి వారిని పలకరించారట. కొత్తలంక యోగి గారి శిష్యులు వచ్చారట. వస్తే వారిని కూడా అమ్మ కాసేపు సమాధి స్థితిలో ఉండి తర్వాత పలకరించారట. అలంపురం బాబుగారు మొదటిసారి అమ్మ దర్శనార్థం వచ్చినప్పుడు ఆయన అమ్మతో ఇలా అన్నారట, 7 మల్లెపూలు బరువుంటావు అనుకున్నాను, ఇంత బరువున్నావేమిటి అని. అమ్మ శరీరం ఒక్కొక్కసారి చాలా బరువుగాను ఒక్కొక్కసారి చాలా తేలిగ్గాను ఉండేది. అమ్మ శరీరం చాలా బరువుగాను ఉండేట, ఒక్కోసారి చాలా తేలిగ్గాను ఉండేటండి. మరొకసారి అమ్మ సిద్ధాపురం వెళ్ళినప్పుడు కొల్లేరులో నావ ఎక్కడానికి నడిచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అమ్మని ఎత్తుకుని తీసుకెడదామని 4 పైకి ఎత్తారట. కానీ అమ్మ మల్లెపువ్వు అంత తేలిగ్గా ఉన్నారట. చూడండి అమ్మ ఎలా ఉన్నారు.
అమ్మని పడవెక్కించడానికి తీసుకెళ్తే ఎత్తుకున్నారట. ఎత్తుకుంటే అమ్మ మల్లెపువ్వు అంత తేలిగ్గా ఉన్నారట. అంటే అలా కావాలంటే అట్లా మారిపోతారనమాట. బరువుగా కావాలంటే బరువుగా, తేలిగ్గా కావాలంటే తేలిగ్గాను మారిపోతారనమాట. మరొకసారి అలంపురం బాబు గారు అమ్మ దర్శనార్థం వచ్చినప్పుడు అమ్మ భిక్షాపాత్రలో మట్టి కలిపి గోడకు మొత్తుతున్నారట. ఆయన అది చూసి అమ్మ అవధూత కదా, గోడకు మట్టి మెత్తుకోవడం వంటి పనులు ఈమెకు ఎందుకో అని మనసులో అనుకున్నారట. వెంటనే అమ్మ ఆ పని ఆపేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకి పాత్రలో మట్టిని తానే గోడకు మొత్తాలనిపించి ఆ పని ముగించారట. అమ్మ దీపావళి ముందు రోజు నాగయోగి గారికి శ్రీ విశ్వయ్య పంతులు, శ్రీ గోపాలకృష్ణ ద్వారా కాషాయ రంగు తువ్వాళ్ళు, కలకండ, కొబ్బరి నూనె ఇచ్చి పంపారు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో అమ్మ సమాధి చెందాక 14/11/82 విశ్వయ్య పంతులు గారు వారి చెల్లి పట్టుపంచలు తీసుకుని వెళ్ళారు. ఎవరిని లోపలికి రానియకుండా తలుపులు వేసుకుని లోపలే ఉండేవారు నాగయోగి గారు. వీరు అమ్మని స్మరించినంతనే తలుపులు తెరుచుకున్నాయి. ఎవరిని తనను తాకనివ్వని నాగయోగి వీరు తలస్నానం చేయిస్తామంటే అంగీకరించారు. వీరు స్నానం చేయించడంతోనే ఒళ్ళు తొడవనీయకుండా గొబుక్కును లేచి వెళ్ళి స్వయంగా పట్టుపంచి చుట్టబెట్టుకుని వెళ్ళి కూర్చున్నారు. వీరు తీసుకువెళ్ళిన ప్రసాదం ఎంతో ఇష్టంగా చేతి నిండా తీసుకుని తిన్నారు. అది అమ్మ ఆశీస్సులుంటే ఎలాంటి మహాత్ములు, తరిమి కొట్టే మహాత్ములైనా సరే వారి శిష్యులను ఆదరిస్తారన్నమాట. అమ్మ సాధువులకు స్వయంగా సేవ చేసేవారు. ఒకసారి ఒక సాధువు గారు వచ్చారు. ఆయన భోజనం చెయ్యరు, ఉప్పుడు పిండి తింటారు. అమ్మ వారి కోసం స్వయంగా పిండి విసిరి ఉప్పుడు పిండి తయారు చేసి పెట్టారు. అమ్మ అట్లా స్వయంగా వంట చేసి ఎవరు సాధువులు వచ్చినా, ఎవరు వచ్చిన మామూలు భక్తులకే కాదండి, ఎవరు వచ్చినా అందరికీ అట్లా స్వయంగా చేసి అమ్మ పెడుతూ ఉండేవారు అనమాట అండి. ఒకసారి పిఠాపురం బాబుగారు చివటం వచ్చారు. సెలవు తీసుకుని వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆయనకు అమ్మని చూడాలనిపించింది. తిరిగి వెళ్ళారు. ఆయన వెళ్ళాక అమ్మ భక్తులతో వెళ్ళిన వెంటనే మళ్ళీ వచ్చాడే, ఇక మళ్ళా రాడేమోనే అన్నారట. అలాగే అమ్మ ఉండగా మళ్ళీ రాలేదు. అమ్మ సమాధి అయిన తర్వాతనే వచ్చారు. అంటే ముందే చెప్పేవాళ్ళు అనమాట అండి, ఎవరు వస్తారో ఎవరు రారో కూడా అమ్మకు తెలుసు. పరుచూరి వెంకట్రామయ్య గారు గొప్ప పౌరాణికులు. శ్రీ వెంకట్రామయ్య గారు శ్రీ కరుటూరి నారాయణమూర్తి గారే చివటల్లోని రామాలయం కట్టించారు. అమ్మ నివాసమైన ఆ ఆలయంలోకి ఎందరో మహాత్ములు విచ్చేశారు. ఒకసారి పరుచూరి వెంకట్రామయ్య గారు శాస్త్ర ప్రవచనం చేస్తుంటే కరుటూరి నారాయణమ్మ గారిని తోడు తీసుకుని అమ్మ కూడా వెళ్ళారు. అక్కడ వారి ప్రవచనం వినడానికి కొందరు సాధువులు వచ్చారు. అమ్మ వారందరికీ కరుటూరి నారాయణమ్మ గారింట్లో భోజన ఏర్పాట్లు గావించారు. అలా ఎవరైనా సాధువులు వస్తే భోజన ఏర్పాట్లు అన్నీ చేసేవారు అనమాట. వెంకట్రామయ్య గారు అమ్మల మధ్య శాస్త్రచర్చ క్షుణ్ణంగా జరిగేది. శాస్త్రచర్చ చేసేటప్పుడు మాత్రం అమ్మ మాట్లాడేవారు. ఇతర సమయాల్లో వారితో అమ్మ ఏమీ మాట్లాడేవారు కాదట. శాస్త్రచర్చ జరిగేటప్పుడు మాత్రం అమ్మ మాట్లాడేవారు, కానీ మిగతా టైంలో అసలు ఏం మాట్లాడేవారు కట. అమ్మ మౌనంగా ఉండేవారట. పరుచూరి వెంకట్రామయ్య గారు అమ్మ ఒకే ఆకులో అన్నం తినేవారు. ఆకులో అన్నం 2 భాగాలుగా చేసి ఒకవైపు అమ్మ, రెండో వైపు ఆయన తినేవారు. అన్నం తినేటప్పుడు ఒకరి వైపు మరొకరు తమ భాగంలోని అన్నం రెండవ వారి వైపుకు నెట్టుకుంటూ తినేవారు. వెంకట్రామయ్య గారింట్లో ఆబ్దికాల నాడు అమ్మ భిక్షాపాత్రతో వచ్చి బ్రాహ్మణుల పంక్తిలో కూర్చుని భిక్ష స్వీకరించేవారు. పరుచూరి వెంకట్రామయ్య గారు తాము దేహత్యాగం చేసే ముందు తమ శిష్యురాళ్లను అమ్మకు అప్పజెప్పారు. వారు అమ్మతో, అమ్మ ఈ ముండలను విడిచిపోతున్నానే, వాళ్ళను ఏం చేస్తావో అన్నారు. అమ్మ మౌనంగా అంగీకరించారు. పరుచూరి వెంకట్రామయ్య గారు ఆయన దేహం వదిలేసే ముందు ఆయన శిష్యురాళ్ళని అందరినీ ఈవిడికి అప్పచెప్పేశారటండి అమ్మగారికి. తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రాజమండ్రి వచ్చినప్పుడు అమ్మ తన భక్తులను ఆ సభలకు వెళ్ళమని ప్రోత్సహించారు. జిడ్డు కృష్ణమూర్తి గారు వచ్చారట రాజమండ్రి. వస్తే అప్పుడు అమ్మ సభకు వెళ్ళమని అందరినీ చెప్పారట. అంతేకాక మంగమ్మ గారితో కలిసి అమ్మ కూడా సభలకు వెళ్ళారు. అమ్మ కూడా వెళ్ళారట. గాంధీ గారు రాజమండ్రి వచ్చినప్పుడు కొందరు అక్కడికి వెళదామా అమ్మ అంటే ఎందుకులే వద్దు అన్నారు అమ్మ. కానీ గాంధీ గారు వచ్చినప్పుడు మాత్రం ఆ సభకి వెళ్దామా అంటే అమ్మ వద్దు అన్నారటండి. శ్రీ లక్ష్మణ యతీంద్రులు అమ్మను దర్శించినట్లుగా తెలియరాదు, కానీ అమ్మ సమాధిని ఒకసారి దర్శించారట. లక్ష్మణ యతీంద్రుల స్వామివారు అమ్మ సమాధిని దర్శించారట. దేశంలోకెల్లా దిగంబరత్వం ఆధారంగా చేసుకుని ఉన్న ఏకైక అవధూత అమ్మ. అమ్మ నివాసం ఆలయమే. భాష యాస కావచ్చు, భావంలో అలాంటి మనిషి లేదు. అమ్మ సేవకుండే విలువ అనంతమైనది అన్నారు ఒక గొప్ప మహాత్ములు. దేశంలోకెల్లా దిగంబరత్వం ఆధారంగా చేసుకుని ఉన్న ఏకైక అవధూతటండి అమ్మగారు. అమ్మ నివాసమే ఆలయం. భాష యాసగా ఉండొచ్చు అమ్మది, కానీ భావం మాత్రం మనం అసలు ఎక్కడ పసిగట్టలేం అనమాట. అమ్మ సేవకుండే విలువ అనంతమైనది అన్నారట ఒక గొప్ప మహాత్ములు. అది ఎక్కడితో ఇది పూర్తయిందండి అధ్యాయం 2. అధ్యాయం 3 ఉంది, అమ్మ బోధ అనేది రేపు మనం చదువుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.